వెళ్ళేసి మా అక్కని అన్నయ్యని నన్ను ముగ్గురిని చదివిస్తుండే. మేమంతా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే స్టడీ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో టైం బాగలేక అమ్మకు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు 2 కిడ్నీస్ కూడా ఫెయిల్ అయిపోయినాయి. మాకు అప్పుడు అవగాహన కూడా మాకు ఏం లేకుండే. సో చాలా హాస్పిటల్స్ తిరిగినా కూడా ఎక్కడ మాకు రిజల్ట్ అనేది లేకుండే. మా అమ్మని మా అన్నయ్య హైదరాబాద్లో 10,000 రూపాయలకు ఒక క్యాంటీన్లో పనిచేస్తూ ఆ డబ్బులు నాకు పంపిస్తే నేను మా అమ్మని నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు హాస్పిటల్స్కి తీసుకొని నేను వెళ్తుండేది. సో వెళ్ళే క్రమంలోపు ఆ హాస్పిటల్లో మా మదర్ చాలా సఫర్ అవుతుండే అన్నమాట. సో మాకు తినడానికి కూడా ఫుడ్ సరిగ్గా లేకపోతుండే. ఆ టైంలో మా అమ్మ ఆ కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే కనీసం 100 రూపాయలు పెట్టి మెడిసిన్ తెద్దామన్నా కూడా మా దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఉంటుండే. సో ఆ క్రమం నుండి తను నేను 10th క్లాస్ రాగానే ఆమె చనిపోవడం జరిగింది. అప్పుడు ఏంటంటే మా అన్నయ్య డబ్బులు తెస్తే కానీ మా ఫ్యామిలీ గడవలేని పరిస్థితి. సో అప్పుడు నేను మా టీచర్స్తో ఒక ఒప్పందం చేసుకొని మాట్లాడుకున్న మా టీచర్స్తో ఏంటంటే నేను స్కూల్కి రాను, పార్ట్ టైంగా నేను ఏదైనా జాబ్ చేయాలి, మా అమ్మకి మెడిసిన్స్ కావాలి, సో నేను చదువుకుంటే మా అమ్మ చనిపోతుంది అని చెప్పడం జరిగింది. సో ఆ టైంలో నేను పని చేస్తూ మా అన్నయ్య పని చేస్తూ ఇద్దరం కలిసి మా అమ్మని కాపాడుకోవడానికి మేము వెళ్తూ ఉండేది. కానీ బ్యాడ్ లక్ ఏంటి అంటే మా అమ్మ చనిపోవడం జరిగింది. అప్పుడు ఒక్కటే నాకు చాలా బాధ అనిపించేది ఏంటంటే ఆమెకి హోటల్లో నుంచి టిఫిన్ తెద్దామంటే హాస్పిటల్ నుంచి డయాలసిస్కి వెళ్తే 100 రూపాయలు కూడా పర్సులో ఇంటికి రిటర్న్ రాకపోతుండే. ఆమె నన్ను ఛాయ్ తాగి మళ్ళీ నాకు ఛాయ్ తీసుకురా బిడ్డ అని ఆమె చెప్తే నేను కిందికి వెళ్ళి మొహం కడుక్కొని వాటర్ తాగి అమ్మ నేను ఛాయ్ తాగినా అని చెప్పేసి ఆ 10 రూపాయలతో మా అమ్మకి ఛాయ్ తీసుకొని వచ్చి ఇచ్చేదాన్ని సార్. एक्चुअली ये जब बचपन की बात है బిజినెస్ కి రావడానికి కారణం ఏంటి అంటే నా అదృష్టమా దురదృష్టమా తెలియదు కానీ 2000 మా మమ్మీ చనిపోగానే నేను 10th మా మమ్మీ చనిపోగానే సో డిగ్రీ వరకు బాగానే ఉన్నా. మ్యారేజ్ అయిపోయిన తర్వాత 2016లో మ్యారేజ్ అయింది. 2018 వరకు 2 పిల్లలు వచ్చిండ్రు. సో నా బాబుకి 4 years ఉన్నప్పుడు మా మదర్ జెనెటిక్ ప్రాబ్లం ద్వారా ఆ కిడ్నీ ప్రాబ్లం అనేది నాకు రావడం జరిగింది 2022లో. సో मुझे बताइए प्रेस्टीज बिजनेस कब आया आपकी जिंदगी में? क्या आपने क्या ट्रांसलेट कर दिया? ये వచ్చిందంటే సో ఎప్పుడు వచ్చింది అది ప్రాబ్లం? 2022 नवंबर 2022 में नवंबर में इनको भी किडनी का इशू प्रॉब्लम अभी 3 साल पहले 2022 నవంబర్ 27 రోజున సో ఒక ఫ్రెండ్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు గిడినెస్ వచ్చి కింద పడిపోతే సో నాకు టెస్ట్ చేస్తే నా ఏజ్ 24 ఉండే, నా బీపీ వచ్చేసి 200/180 ఉండే. సో వెంటనే నేను హాస్పిటల్కి వెళ్తే నాకు అప్పుడు డాక్టర్ అన్ని టెస్టులు చేశారు. సో ఆ టెస్టులు చేసిన తర్వాత ఏదైతే నేను అనుకున్నానో ఏ ప్రాబ్లం రావద్దు అని చెప్పేసి నేను అనుకుని హాస్పిటల్కి వెళ్ళాను. సో అదే ప్రాబ్లం భగవంతుడు నా కళ్ళ ముందు తీసుకురావడం జరిగింది. సో 2 కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. 60 to 70% ఫంక్షనింగ్ అనేది ఆగిపోయింది. సో మీరు బ్రతకడం చాలా కష్టం, 1 or 2 months లో మీరు డయాలసిస్ రావాలి అని చెప్పారు. तो ये एक बार अपने कहीं जा रहे थे तो चक्कर आ गए, गिर गए, तो इनको हॉस्पिटल लेके गए, टेस्ट करे तो हाई बीपी था. 2023 जनवरी 23 2023 जनवरी में आया, यानी कि 2 साल हुए हैं अभी, लगभग 2-3 साल हो गए. 3 साल हो गए आपको. 3 साल पहले आपको एक बिजनेस मिला, तो इतने हेल्थ चैलेंज के साथ फिर आपने बिजनेस को टेकअप क्यों किया? ఇన్ని హెల్త్ ఇబ్బందులు ఇంత ఇబ్బంది ఉంది హెల్త్కి, ఎందుకు ఈ బిజినెస్ మీరు చూస్ చేసుకున్నారు? మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు ఏంటంటే మా మదర్ ప్రాబ్లంతో చనిపోయారు కదా, నాకు అక్కడ ఏం కనబడుతుంది అంటే నా పిల్లలు, నా బాబు అప్పుడు యూకేజీ, నా పాప 2nd క్లాస్ ఉంటుండే. నా మదర్ ఫోటో పట్టుకొని నేనైతే ఎవ్రీడే ఎట్లా ఏడుస్తున్నానో నా ప్రాబ్లం కూడా అట్లానే వస్తుందని నేను ఊహించుకుంటూ బాధపడుతూ ఉండేది ఆ క్రమం లోపల. సో అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కిడ్నీ ప్రాబ్లంకి ఇంగ్లీష్ మెడిసినే, సో డయాలసిస్ తప్ప ఇంకొక మార్గం ఏమీ లేదు, లాస్ట్కి చనిపోవడం అని చాలామంది చెప్పేది. వాళ్ళు చెప్పడం కంటే ఫస్ట్ నాకు తెలుసు, ఎందుకంటే మా మదర్కి 15 days ఒకసారి 1 month ఒకసారి ఆల్టర్నేట్ డయాలసిస్ అవుతూ ఉండే. ఆ ప్రాబ్లం అంతా కూడా నా కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. సో దీనికి ఇంకా ఆధారం ఏముంది అని వెతికే క్రమం లోపల మా హస్బెండ్ PhD చేశారు. సో ఫుడ్ సప్లిమెంట్స్లో ఏదైతే బాగుంటుందని చూడడం జరిగింది. సో ఫుడ్ సప్లిమెంట్స్లో మెడిసిన్తో కూడా లైఫ్ టైం
ఫుడ్ సప్లిమెంట్స్ అయితేనే బాగుంటుంది అని సో వెతకడం జరిగింది. ఆ క్రమం లోపల శ్రీనివాస్ వడమాన్ సార్ నాకు ఒక ఫాదర్ రూపంలో నాకు రావడం జరిగింది నా లైఫ్లో. సో శ్రీనివాస్ వడమాన్ సార్ని సోషల్ మీడియాలో చూడడం జరిగింది. చూసి సార్కి కాల్ చేయడం జరిగింది. మాకు ఈ సప్లిమెంట్స్ గురించి సార్ చెప్పడం జరిగింది. तो ये किडनी से जो सफर हो रहे थे నా పిల్లలకి ఒక మదర్గా నేను ఉండాలి. మదర్ లేకుండా నేను లైఫ్లో ఎంతో సఫర్ అయినా అది నా పిల్లలకి రావద్దు అని చెప్పేసి ప్రోడక్ట్స్ వాడిన సార్. నేను ఫస్ట్ బ్రతికి ఉండాలి అని ప్రోడక్ట్సే వాడిన. पहले जीना था मुझे क्योंकि दर्द मुझे मालूम है माँ खो दे बिजनेस बताया गया, తర్వాత మీకు బిజినెస్ చెప్పారు. తర్వాతనే బిజినెస్ చెప్పడం జరిగింది. उन्होंने ऐसा क्या कहा कि आपने बिजनेस की शुरुआत कर दी और बिजनेस बिल्ड करना शुरू कर दिया? ఏం చెప్పారు మీకు దాని గురించి మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు? నేను ఒకటే సార్ ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకుంటే ఒక 5 మినిట్స్ కూడా నేను నిలబడకపోతుండేదాన్ని. ఈ కిడ్నీ ప్రాబ్లంకి నాకు ఒక 40 రకాల మెడిసిన్స్ రాయడం జరిగింది. ఒక 100 mg బీపీ టాబ్లెట్ రాయడం జరిగింది. సో వేసుకుంటే నేను ఇక్కడి నుంచి ఒక 5 నుంచి 6 అడుగులు కూడా వేయలేకపోతుండే. ఇద్దరు కలిసి వాష్రూమ్ లేవట్టి కూర్చోబెడుతుండే పరిస్థితి ఉంటుండే. సో అప్పుడు సార్ ఒకటే మాట చెప్పిండ్రు, మీరు మెడిసిన్స్ని తగ్గించుకోవచ్చు, సప్లిమెంట్స్ని వాడుకోవచ్చు, మీకు కొన్ని సప్లిమెంట్స్ నేను రేపు మార్నింగ్ తెచ్చిస్తా, మీరు ఇవి వాడండి అని చెప్పి సో నాకు ఒక 20 రకాల సప్లిమెంట్స్ తెచ్చి ఇవ్వడం జరిగింది. 10 నుంచి 15 రకాల సప్లిమెంట్స్ తెచ్చి ఇవ్వడం జరిగింది. తర్వాత బిజినెస్ గురించి ఏం చెప్పడం వల్ల మీరు బిజినెస్ చేసిండ్రు? అప్పుడు నేను ఒకటే అనుకున్నా, సార్ ఒక మాట అన్నారు ఏంటంటే, మేడం మీరు ఏదైతే లైఫ్లో పునర్జన్మం తీసుకున్నారో 1,000 మందికి మీరు ఖచ్చితంగా వాళ్ళ జన్మలను మనం కాపాడాలి. సో దీనికి మీరు రెడీ ఉన్నారా అంటే నేను ఒకటే చెప్పిన, నా ఊపిరి పోయేంత వరకు కూడా నేను కష్టపడడానికి రెడీ ఉన్నా సార్ అని చెప్పేసి. तो इनकी हालत ऐसी थी कि